and welcome to my channel Amusni 2024 అండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుర్ మా తే సంగోస్త్వకర్మణి. కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, ఫలం ఆశించడానికి కాదు. ఫలం లేదనే అనుకో, ఫలాన్ని ఆశించేవాడివి కాకూడదు. కర్మ చేయడంలో అశ్రద్ధ కూడా ఉండకూడదు. ఇప్పటి వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు 39వ శ్లోకంలో కర్మ శబ్దాన్ని ఉపయోగించాడు. కాని కర్మ ఏమిటి అన్నది, అది చెయ్యడమెలాగూ అన్నది చెప్పలేదు. ఆ కర్మ యొక్క విశిష్టతలను స్పష్టం చేస్తూ ఇలా చెప్పాడు: అర్జున, ఈ కర్మ వలన నీవు కర్మల యొక్క బంధం నుంచి ముక్తుడవవుతావు. అర్జున, ఇందులో ఆరంభం యొక్క అంటే బీజం యొక్క నాశనం లేదు. మొదలు చేసిన తరువాత దానిని నశింపచేసేందుకు ప్రకృతి వద్ద ఏ ఉపాయమూ ఉండదు. అర్జున, స్వర్గం, రిద్దులు మరి సిద్ధులలో ఎరికించి నిలబెట్టునటువంటి సీమిత ఫలరూపమైన దోషం కూడా ఇందులో లేదు. అర్జున, ఈ కర్మ యొక్క స్వల్ప సాధన కూడా జన్మ మరణాల భయం నుంచి ఉద్ధరించేదే అవుతుంది. కాని ఇప్పటి వరకు ఈ కర్మ ఏమిటన్నది అతను చెప్పలేదు. ఎలా చెయ్యాలి? ఈ అధ్యాయంలోని 41వ శ్లోకంలో అతను అంటాడు: అర్జున, ఇందులో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే, క్రియ ఒక్కటే. అంటే అనంత క్రియలు చేసేవారు భజన చెయ్యరా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వారు కర్మ చెయ్యరు. దానికి కారణం చెబుతూ అతనిలా అంటాడు: అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలదై ఉంటుంది. కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు. వారు భేషజమైన శోభాయుక్త మాటలతో ఈ క్రియల్ని వ్యక్తం కూడా చేస్తారు. వారి మాటల ముద్ర ఎవరి మనస్సుపై పడుతుందో వారి బుద్ధి కూడా నష్టమైపోతుంది. కనుక నిశ్చయాత్మక క్రియ ఒక్కటే. కాని ఆ క్రియ ఏమిటి అన్నది అతడు చెప్పలేదు. 47వ శ్లోకంలో అతను ఇలా అంటాడు: అర్జున, కర్మ చెయ్యడానికే నీకు అధికారం ఉంది, ఫలం ఆశించడానికి లేదు. ఫలాన్ని ఆశించేవాడివి కాకు. కర్మను చేయడంలో అశ్రద్ధ చూపకు. అంటే నిరంతరం చేయడానికై అందులో లీనమై కర్మను చేస్తూ ఉండు. కాని ఆ కర్మ ఏమిటన్నది అతను చెప్పలేదు. సాధారణంగా ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ లోకులంటారు: ఏ కర్మ చేసినా ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే నిష్కామ కర్మయోగం అని. కాని ఇప్పటి వరకు కర్మ ఏమిటన్నది శ్రీకృష్ణుడు చెప్పనేలేదు. దేన్నైతే చెయ్యాలో దానిని గురించి చెప్పలేదు. కర్మ ఇచ్చేదేమిటి? కర్మ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటి? కర్మ యొక్క విశిష్టతలను చెప్పాడు. అంతే. ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. దాన్ని యోగేశ్వరుడు మున్ముందు 3, 4 అధ్యాయాలలో స్పష్టం చేస్తాడు. దీనిని పునరుద్ఘాటిస్తూ ఇలా అంటాడు: